మేము తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా! ఇది డే 2 వ్లాగ్ అనమాట. ఆ రోజు హోమం కోసం వెయిట్ చేస్తుంటే, ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట మాకు హోమం టికెట్స్ అయితే ఇచ్చేశారు. ఇంకా హోమం కోసం చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇంకా ఇక్కడ నుంచే అలిపిరి మెట్ల నుంచి చాలా మంది కూడాన వెళ్తారు నడుచుకుంటూ. ఇంకా వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడి నుంచి కూడా వెళ్తారంట. ఇంకా చూసారా ఎర్లీ మార్నింగ్ ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారో. నాకైతే చూడగానే వీళ్ళింత చిన్న పిల్లలు కూడా ఎలా ఎక్కుతారబ్బా అనిపించింది. ఇంకా వీళ్ళందరూ అనమాట హోమం టికెట్స్ కోసం వెయిటింగ్. వీళ్ళు హోమం చేయించుకున్న తర్వాత 300 రూపీస్ టికెట్స్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో మేము కూడా 300 రూపీస్ టికెట్స్ కి ఎలిజిబుల్ అనమాట. మేము ఆల్రెడీ ఆన్లైన్ లో తీసేసుకున్నాము. ఇంకా వీళ్ళందరూ తీసుకోవడానికి అయితే ఉన్నారు. ఇంకా మేమైతే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి హోమం అయితే చేయించుకున్నామండి. ఇంకా హోమం చేసుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల స్వామివారి పాదాలు, గోశాల అన్నీ ఉంటే చూసి రమ్మన్నారు. ఇంకా ఇక్కడైతే మనకి స్వామివారిని ఎలా మొక్కాలి ఏంటి అనే విధానాలన్నమాట అక్కడ బొమ్మల రూపంలో ఉన్నాయి. ఇంకా మగవాళ్ళైతే ఇలా మొత్తం పడుకొని మొక్కాలంట. అందుకోసమని మా ఆయన అయితే ఇలాగా పడుకొని అయితే మొక్కుతున్నారండి. ఆయన లేసాక తర్వాత అనమాట మేము కూడా మొక్కాము. ఇంకా అక్కడ మొక్కడానికి అయితే తెగ క్యూ కట్టేస్తున్నారు. తర్వాత నేనైతే మోకాల మీద అయితే మొక్కానమాట. అప్పటికే నాకు చాలా ముడుకులైతే చాలా నొప్పి వచ్చేస్తున్నాయండి. ఇంకా ఎర్లీ మార్నింగే కదా స్నానం చేయడం, హోమం కోసం రెడీ అవ్వడం, దానివల్ల కొంచెం స్ట్రెయిన్ అయితే అయిపోయాను. ఎందుకో తెలియట్లేదండి ఈ మధ్య అయితే చాలా నీరసం అని కూడా అనిపించేస్తుంది అనమాట. కాకపోతే ఎలాగోలా తిరగాలి కాబట్టి తెగ తిరిగేస్తున్నాను అంతేని. ఇంకా నేనైతే మొక్కుకోవడం అయితే అయిపోయింది. ఇంకా దాని తర్వాత మేమైతే దర్శనం కోసం తిరుపతి కొండపైకనమాట ఒక టెంపో అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఆ టెంపో తోటి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట పైకి. కొండపైకి వెళ్ళే మధ్యలో చెక్ పోస్ట్ అయితే వస్తది. సో, ఆ చెక్ పోస్ట్ దగ్గర మనల్ని దింపేసి, మన లగేజ్ మొత్తం చెక్ చేయించిన తర్వాత, మనం ఏ టెంపోలో అయితే వచ్చామో, అదే టెంపోలో మళ్ళీ మనం కొండపైకైతే వెళ్తామనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపేసి, ఇంకా మేము లగేజ్ అని చెక్ చేసిన తర్వాత దర్శనంకైతే వెళ్ళిపోయాము. ఇంకా మాకైతే 4 అవర్స్‌లో దర్శనం అయితే అయిపోయింది. ఈసారి దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. ఇక్కడ చూసారా అంత వర్షంలో కూడా మనం వెలిగించే దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో. ఇదేనండి ఈరోజు వీడియో.